నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ. ఒక ఎంపీ 7 ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడి. గుంటూరు జిల్లా వైసీపీ కాంగ్రెస్ల నుండి టీడీపీలోకి చేరికలు. నంబూరు సుభానితో పాటు పలువురిని పార్టీలోకి ఆహ్వానించిన యువనేత నారా లోకేష్. రాజధాని అమరావతిలో జరిగిన విధ్వంసం చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. రాజధాని గ్రామాల్లో పర్యటించిన టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. వైభవంగా శ్రీరామనవమి. వాడవాడల రాములోరి కళ్యాణం. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. రేపటి నుండి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని మీడియా సెంటర్ వద్ద కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు. జిల్లా పరిధిలోని ఒక పార్లమెంటు స్థానం 7 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. జిల్లా పరిధిలోని ఒక పార్లమెంటు స్థానం 7 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 26, 27వ తేదీల్లో నామినేషన్ల పరిశీలన, 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించబడవని తెలిపారు. ఆర్ఓ కార్యాలయాల్లోనే నామినేషన్లు తీసుకునేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో 18 ఏప్రిల్ నుండి 25వ తారీఖు వరకు అన్ని పని దినాలలో ఈ నామినేషన్స్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుంది. ఇందులో హాలిడే రోజున నామినేషన్స్ స్వీకరించడం జరగదు. జాతీయ మరియు రాష్ట్ర రికగ్నైజ్డ్ పార్టీస్ సంబంధించి ఒక ప్రపోజర్ తోటి నామినేషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ నామినేషన్ ఫైల్ చేయడానికి కూడా సంబంధిత అభ్యర్థి కానీ లేదా వారి ప్రపోజర్ కానీ ఈ నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నామినేషన్ పత్రాలు, అలానే అఫిడవిట్, దానికి సంబంధించి ఫామ్ 26 ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చారో సో అవి కూడా అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఇప్పటికే రెడీగా ఉంచడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో వివిధ పార్టీల నుండి చేరికలు కొనసాగుతున్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభానితో పాటు పొన్నూరు, ప్రతిపాడు నియోజకవర్గాల నుంచి రావి వెంకటరమణ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు యువనేత నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు. ఉండవల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ కండువా కప్పి వారిని లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు. రాజధాని అమరావతిలో జరిగిన విధ్వంసం చూస్తుంటే ఆవేదన కలుగుతుందని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని మోడీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతం, అంబేద్కర్ స్మృతివనం, ఇతర ప్రాంతాలను పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. రాజధాని అమరావతిలో 5,000 టిడ్కో గృహాల నిర్మాణం జరిగితే వాటిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా పాడుబడేలా చేయడం దురదృష్టకరమన్నారు. రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ అవాస్తవాలు ప్రచారం చేసిన సీఎం జగన్ ఇప్పటి వరకు వాటిని నిరూపించలేకపోయారని ఆయన మండిపడ్డారు. ఆయన 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ప్రతిదీ ఫైలు భూతద్దంలో పెట్టి వెతికారు. ఎక్కడ 1 ఎకరం కూడా అవినీతి జరగలేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది స్పష్టం. ఎందుకంటే ఏవి నిరూపించలేకపోయారు, అది ఒక అబద్ధం. రెండోది, ఈ ప్రాంతంలో దాదాపుగా 139 సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే
వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. అవి వచ్చుంటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో 10 లక్షల మంది పేద ప్రజలు పొట్టగొట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్గా ఒక సమర్థవంతమైన నాయకుడు గనక వాడుకొని ఉంటే ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తూ ఉంటే ఎంత వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబాని, కార్పొరేటర్లు చిష్టి, సీతా మహాలక్ష్మి తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి ఉండవల్లి వెళ్లి లోకేష్ సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం మైనార్టీల పెద్ద దిక్కు అయిన నంబూరు సుబాని, ఆయన అభిమానులు టీడీపీలో చేరడం సంతోషకరమన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని ప్రతి ఒక్క మైనార్టీ భావించి టీడీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కార్యకర్తలతో అనుచరులతో సహా పెంబసాని చంద్రశేఖర్ గారు ఎంపీ క్యాండిడేట్, ఆయన కోరిక మేరకు పార్టీలో ఆహ్వానించారు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, అందుకని మేము తెలుగుదేశంలో చేరుతున్నాం. నసీర్కు గెలుపు కోసం మేము అందరం కూడా కృషి చేస్తామని మీకు తెలియజేస్తాం. మైనార్టీల ముద్దుబిడ్డ, గుంటూరు మైనారిటీలకు పెద్ద దిక్కున్నటువంటి నంబూరు సుబాని గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరం, పిల్లల భవిష్యత్తు కోసం, గుంటూరు నగర అభివృద్ధి కోసం నేను సైతం అంటూ ఈరోజు ముందడుగు వేసి రావడం, ఆయనతో పాటు గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి సోదరులు గౌజ్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 3 కార్పొరేటర్లు వేముల జ్యోతి గారు, అలాగే చిస్తీ భాషా గారు, అలాగే మీరావళి గారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం, అలాగే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు వీళ్ళందరూ కూడా ముందుకు రావడం చాలా మంచి సంకేతం. తప్పకుండా గత 10 సంవత్సరాలుగా వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ హిందూ దేవాలయాల స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి ఆరోపించారు. లాలాపేట పాత బస్టాండ్ ప్రాంతంలో మస్తాన్ వలి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. లాలాపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూమిని ఆక్షన్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై రానున్న రోజుల్లో పోరాటం చేస్తామని హెచ్చరించారు. వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి వాకారెడ్డి గారు కలిసి ఇదిగో ఈ కనబడుతున్నటువంటి సందు వైలేషను 18 అడుగుల రోడ్డు, 18 అడుగుల సందు ఉండాలి. నియమ నిబంధనలకు అతిక్రమించి కట్టినటువంటిది ఈ బిల్డింగు కట్టడం వల్ల, ఈ మారుమూల ప్రాంతంలో ఉండటం వల్ల చిన్న చితక వ్యాపారంతా నోట్లో మన్నుకు పోశారు. ఆ మన్ను పోయటమే కాదు, ఆ సాంప్రదాయాలన్నింటిని కూడా సర్వనాశనం చేసినటువంటి దానిలో ఎమ్మెల్యే ముస్తఫా గారు ప్రత్యక్షంగా నోరు మెదపకుండా ఉండటం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈరోజు పోటీ చేస్తున్న నసీర్ గారు కలిసి ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే, పవిత్రమైనటువంటి శ్రీరామనవమి సందర్భంగా వీళ్ళు చేసినటువంటి దోపిడీని ఈ ప్రజలకు తీసుకురావడం కోసం నా ఈ చిన్న ప్రయత్నం. నేను తప్పకుండా నేను గెలిచిన రోజున ఈ దుర్మార్గంగా కట్టినటువంటి కట్టడాన్ని కూల్చి హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి ఈ యొక్క సమాజంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు అందరూ అన్నదమ్ముల్లా కలిసే విధంగా దీన్ని సక్రమైన రీతిలో కట్టి ఇక్కడున్న చిరు వ్యాపారస్తులని కాపాడుతానని చెప్పి మీ ద్వారాగా ఈ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు విశేషంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం విశిష్టతను ఆధ్యాత్మిక ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి వివరించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో అధోగతి పాలైన ఏపీని తిరిగి అందరూ కలిసి పునర్నిర్మించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన నుంచి పోటీ చేస్తున్న 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అందించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు జనసేనాని పిలుపునిచ్చారు. ఈ అవినీతి పాలన, దుష్ట పాలన అంతమొందించాలని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేశాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. బాణుడి ప్రతాపంతో రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ద్రోణి ప్రభావంతో గత 4 రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గినా మరలా పెరుగుతున్నాయి. ఎండలకు తోడు పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని అధికారులు సూచించారు. స్తంభాలగరువులోని కోదండ రామాలయంలో 58వ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఏప్రిల్ 21 వరకు ప్రతిరోజు విశేష పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షులు కోటేశ్వరరావు తెలిపారు. ఆయన కళ్ళు మూస్తే మనకి రాత్రి అవుతుంది, కళ్ళు తెరిస్తే మనందరికీ పగలవుతుంది. ఆ భగవంతుడు వాటిని తీసుకొని ఆయన తృప్తి చెంది, మీరు నా కోసం ఏమీ తినకుండా వచ్చారు, వాళ్ళ కోసం వస్తాడు భగవంతుడు. మీరు నా కోసం ఏమి తినకుండా విగ్రహంలో ఉన్నటువంటి భగవంతుడు కదిలించేస్తున్నాడు. పిలిస్తే 58వ శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవములు 16/4/2024 నుండి ప్రారంభమై 21/4/2024 వరకు అంగరంగ వైభవముగా జరుగును. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము జరుగుతూ ఉన్నది. గ్రామంలోని మరియు చుట్టుపక్కల భక్తులందరూ వేలాదిగా దేవాలయములకు విచ్చేసి ఉన్నారు. కార్యక్రమము కళ్యాణము జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమము జరిగిన తరువాత భక్తులందరకు పానకము, వడపప్పు ప్రసాదములుగా ఇచ్చి తర్వాత ఈరోజు సాయంకాలం 4 గంటలకు స్వామివారు హనుమద్వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. మరియు రేపు స్వామివారికి సాయంకాలం పుష్పయాగము, 19వ తారీఖున మరలా స్వామివారికి వసంత సేవ అనగా హనుమద్వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీలకు తీరని ద్రోహం చేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. 33వ డివిజన్లోని దేవాపురంలో జరిగిన జయహో బీసీ ముగింపు సభలో గల్లా మాధవి, జోన్ 5 ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర, పెమ్మసాని రవి, నిమ్మల శేషయ్య, తాళ్ల వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4.5 ఏళ్లలో బీసీలకు సీఎం జగన్ చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లో కూడా కోత విధించారని ఆరోపించారు. సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి బీసీల నోట్లో వైసీపీ ప్రభుత్వం మట్టి కొట్టిందని మండిపడ్డారు. బీసీల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారని, అదే కోవలో చంద్రబాబు అనేక పథకాలు, పదవులతో గౌరవం కల్పించారన్నారు. బీసీలకు తగిన న్యాయం దక్కాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఉప్పుటూరి పేరయ్య, అడక శ్రీనివాస్, ఈశ్వర్, కన్నా, రజని, ఆల్లాహరి,
పోపూరి నరేంద్ర, చంద్రగిరి బాబు, చింతకాయల శివ, అలివేలమ్మ, వినోద్, గోపి తదితరులు పాల్గొన్నారు. మీకు వెన్నుదన్నుగా మీకు నేనున్నాను అని చెప్పి సభాపూర్వకంగా చెప్తూ ఒక బీసీ మహిళగా నేనెంతో గర్విస్తూ ఈ రోజు మీకోసం నేను చట్టసభల్లోకి వెళ్లేలాగా మీరందరూ నన్ను దీవించాలని పేరు పేరున కోరుకుంటూ మన రాష్ట్రాభివృద్ధిలో బీసీల పాత్ర చాలా అధికంగా ఉండాలి. అది రేపు ఎన్నికల్లో నిరూపించాలి. ప్రతి ఒక్కరము మనందరం బీసీలంతా ఒక సైడ్ అయిపోవాలి. ఇంకొక వైపు మనం ఎలాంటి మభ్యపాటుకి ఏమరపాటుకి పోకుండా వారికి ఎలాంటి ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని వచ్చిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అది బీసీల వల్లే సాధ్యమవుతుంది కాబట్టి మనందరం కలిసి కట్టుగా వారికి బుద్ధి చెప్పి ఈ రాష్ట్రం నుంచి పంపించేద్దాం. శ్రీరామనవమిని పురస్కరించుకుని గుంటూరులో శోభాయాత్ర జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభయాత్ర బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి నగరంలోని ప్రధాన వీధుల్లో సాగింది. మంత్రి విడుదల రజనీతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేంద్ర కుమార్, ఇతర నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని విడుదల రజనీ ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజున మన గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గౌరవ బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి నరేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీరామ్ ఉత్సవ్ కమిటీ వారంతా కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్రని మరి ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఈ యాత్రకు మమ్మల్ని కూడా భాగం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఆ సీతారాముల కళ్యాణాన్ని ఈరోజు అందరూ దర్శించుకొని అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా నగరంపాలెంలోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమిని కన్నుల పండుగగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. లోక కళ్యాణార్థం ఆలయంలో విశేష పూజలను అనునిత్యం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శ్రీరామి సందర్భంగా మా దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. జనం విశేషంగా వచ్చారు. వీళ్ళందరికీ కూడా మేము తీర్థప్రసాదాలు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బాలరాముడి ప్రతిష్ట అయోధ్యలో జరిగిన తర్వాత ఇదే మొట్టమొదటిగా కళ్యాణం కాబట్టి జనం కూడా విశేషంగా రావడం జరిగింది. డిఎస్ నగర్లోని హనుమ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరిగే వేడుకల్లో మొదటి రోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. 19వ వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కొంపల్లి మాలకొండయ్య, గుంటుపల్లి తిరుపతయ్య, నారయ్య, చేరెడ్డి పేరయ్య పిలుపునిచ్చారు. ఇక్కడ డిఎస్ నగర్లో మేము కట్టిన టైం కాడి నుంచి బాగా బ్రహ్మాండంగా మంత్రాలు చెప్పుకుంటూ అన్నదాన కార్యక్రమం 21వ తారీఖు అన్నదాన కార్యక్రమం పోతే మా కమిటీ వారు 19 మంది కమిటీలో ఈ సంవత్సరం కరణం బ్రహ్మేంద్ర ప్రెసిడెంటు 19 సంవత్సరాలు ప్రెసిడెంటు. రేపు నెక్స్ట్కి మేమంతా కూడా ఇక్కడ రామవారి గుడి కట్టేయాలని అందరం అనుకున్నాము. పోకూరు వెంకటేశ్వరులు అని పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు మాకు పెద్ద మనిషిగా. ఆయన ద్వారాగా ముఠా కార్మికులు అందరూ కూడా శ్రమించి కష్టపడి ఈ గుడి ఈ కళ్యాణ మండపం కట్టిను. అప్పటి నుంచి 19 సంవత్సరాల నుంచి కూడా తాటాకు పందిరి వేసి ప్రోగ్రాములు పెట్టి చింతామణి కానీ రామాంజనేయుతం కానీ ఇటువంటి ప్రోగ్రాములన్నీ గుంటూరులో అన్నీ కూడా మార్కెట్ కాడ పళ్ళ మార్కెట్ కాడ మానుకున్నా కూడా మేము ఏటుకూరు రోడ్డు డిఎస్ నగర్లో ఆరాగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో శ్రీరామనవమి వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో స్థానిక భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సకల శుభాలు కలగాలని స్వామిని వేడుకున్నారు.
స్వామివారి కళ్యాణ ఉత్సవం దైవమానంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటిదాకా మా బజార్ వర్తక సంఘం వాళ్ళదే సహకారాలతోనే ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.